ప్రపంచంలో ఇప్పుడు ఒక్క ఈ మనిషి మాత్రమే బ్రతికున్నాడు. తనను తాను సంతోషంగా ఉంచుకోవటానికి అతను సూపర్ మార్కెట్కి వెళ్లి ఫ్రీగా వస్తువులు తీసుకొని తింటాడు. కొనుగోలు చేసిన కారును పూర్తిగా నింపేస్తాడు. వేల రూపాయల విలువ చేసే టేబుల్ ల్యాంపును ఒక బంతితో పగలగొట్టి సరదా పడతాడు. అతను సరదాగా గడిపిన తర్వాత నేరుగా 10 మిలియన్ విలువైన ఓ భారీ లగ్జరీ ఇంటి దగ్గరికి వెళ్తాడు. తాళం లేకపోవటంతో ఇనుప ర్యాడ్తో తలుపు తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్తాడు. తర్వాత అతనికి టాయిలెట్ కి వెళ్లాలని అనిపిస్తుంది. కానీ అక్కడ నీరు లేకపోవటంతో 2 పెద్ద నీళ్ల బకెట్లను తీసుకుని టాయిలెట్ ను శుభ్రం చేసుకుంటాడు. ఆ తర్వాత స్నానం చేయటానికి 10,000 విలువైన డ్రింక్ బాటిల్ ను ఉపయోగిస్తాడు. అతను పూర్తిగా అందులో పడుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని జీవితం ఇంకా బోరింగ్ గా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు అతడొక్కడే మిగిలి ఉన్నాడు. జీవితంపై ఆశ కోల్పోయిన అతను ఒక రాయిపై కొన్ని మాటలు రాసి పెద్ద రాయిని లక్ష్యంగా పెట్టుకుంటాడు. తర్వాత కారులో కూర్చొని గంటకు 120 స్పీడ్ తో ఆ రాయిని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అకస్మాత్తుగా బ్రేకు వేసి కారుపైకి ఎక్కి తాను ఊహించలేని ఒక దృశ్యాన్ని చూస్తాడు. అక్కడ ఒక మనిషిని చూసి ఆగిపోయాడు.